హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26కు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మరియు విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో అయితే చేయబోతున్నామండి. సో మొదటిసారి వింటున్నట్లయితే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకున్నా కూడా మీకు మన యొక్క యాప్ కోర్స్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అందరూ కూడా డౌన్లోడ్ అయితే చేయవచ్చు. ఇంకా ఎవరైనా ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ కనుక పర్చేజ్ చేయనట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే అది కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. ఓకేనా? మరి ఏపీ బడ్జెట్ అనేది అన్ని పోటీ పరీక్షలు కూడా చాలా ముఖ్యము. దాదాపు 5 మార్కుల వరకు ఇందులోంచి మనకు వస్తాయి. ఓకేనా? సో బీ కేర్ఫుల్. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎంసీక్యూస్ ఉంటాయండి. దాని తర్వాత ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ ఎంసీక్యూస్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26. ఇంట్రడక్షన్ ఎంసీక్యూస్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ మొత్తం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే ఆఫ్ ది ఫస్ట్ full-fledged బడ్జెట్ presented ఆఫ్టర్ ద కొలేషన్ గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంత అండి బడ్జెట్? ఆప్షన్ బి 3,22,559 అండి బడ్జెట్ మొత్తము. ఫర్ ద ఫస్ట్ టైం 3 లక్షల మార్కును బడ్జెట్ తాకడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను శాసనసభలో ఎవరు ప్రవేశపెట్టారు? హూ ప్రెజెంటెడ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ ఫర్ 2025-26 ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఎవరండి? ఎవరు ప్రవేశపెట్టారు? పయ్యావుల కేశవ్ గారు. ఆప్షన్ సి అండి. పయ్యావుల కేశవ్ గారు ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక మంత్రి హోదాలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ చరిత్రలో బడ్జెట్ మొత్తము 3 లక్షల కోట్లను దాటినది ఎప్పుడు? ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెన్ డిడ్ ద స్టేట్ బడ్జెట్ ఫస్ట్ క్రాస్ 3 lakhs crores? ఏ రోజు అండి? ఏ రోజు ప్రవేశపెట్టారు? ఆప్షన్ సి ఫిబ్రవరి 28, 2025న దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది అసెంబ్లీలో. ఓకే. నెక్స్ట్, వ్యవసాయ బడ్జెట్ను ఏ మంత్రి 48,341 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు? విచ్ మినిస్టర్ ప్రెజెంటెడ్ ద అగ్రికల్చర్ బడ్జెట్ వర్త్ 48,341 crores? ఎవరు ప్రవేశపెట్టారండి మరి వ్యవసాయ బడ్జెట్ను? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ బి కె అచ్చెన్నాయుడు గారు. ఓకే, కె అచ్చెన్నాయుడు గారు అయితే ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5, బడ్జెట్లో ప్రతిపాదించిన మూలధన వ్యయము ఎంత? వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద స్టేట్ బడ్జెట్? ప్రపోజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? ఆప్షన్ సి అండి 40,635 కోట్లండి. ఎంతండి? 40,635 కోట్ల రూపాయలు మూలధన వ్యాయము.
సో గైస్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను 3,22,359 రూపాయలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 28న శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి 48,341 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఎవరండి? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారండి. ఓకే. మరి సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్తో విస్తృత కసరత్తు చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, అసాధారణ రీతిలో 40,635 కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలు సమతూకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం దిశగా అడుగులు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తున్నట్లుగా ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, విద్యారంగానికి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి ఈ బడ్జెట్లో అనేది చూద్దాం. ముందుగా ఎంసిక్యూస్ అండి. విద్యారంగానికి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ ద గవర్నమెంట్ అలొకేటెడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ సెక్టార్? ఆన్సర్ 34,311 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఎంతండి? 34,311 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన నిధుల మొత్తం ఎంత? వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ ఫండ్ అలొకేషన్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్? ఎంత మొత్తాన్ని కేటాయించారండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసము అంటే? ఆన్సర్ ఆప్షన్ సి, 6,705 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 6,705 కోట్ల రూపాయలను మరి ప్రతిపాదించడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఏమిటి? అమరావతి నిర్మాణానికి రుణాలు ఇస్తున్న అంతర్జాతీయ సంస్థలు. విచ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ అమరావతి కన్స్ట్రక్షన్? ఎవరండి? ఆప్షన్ బి, ప్రపంచ బ్యాంక్ మరియు ఏడిబి అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు అమరావతి నిర్మాణానికి రుణాలైతే ఇస్తున్నటువంటి సంస్థలు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. విద్యారంగంలో అనేక సంస్కరణలు, దిద్దుబాటు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం పాఠశాల, ఉన్నత విద్యకు కలిపి 34,311 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉండడంతో పాటు భారీ మొత్తం కేటాయించాల్సి అయితే వచ్చింది. నెక్స్ట్, జలవనరుల శాఖకు 18,019 కోట్లు కేటాయించడం ద్వారా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడము ప్రాధాన్యాంశమని నొక్కి చెప్పారు. జలవనరుల శాఖకి ఎంత అండి? 18,019 కోట్లు. నెక్స్ట్ వన్, 2014 నుంచి 19 మధ్య సాగునీటి ప్రాజెక్టులపై సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చరిత్ర తెదేపా ప్రభుత్వానిదని తెలియజేశారు. కాబట్టి 18,000 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. ప్రభుత్వము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న పోలవరము ప్రాజెక్టుకు 6,705 కోట్లు. నెక్స్ట్, రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు అమరావతి నిర్మాణానికి రుణమిస్తున్నాయి. కాబట్టి ఆ నిధులు ఖర్చు పెట్టడం కష్టమేమీ కాదు. అమరావతికి అంతకన్నా ఎక్కువే ఖర్చు పెట్టే అవకాశం ఉంది అంటూ ఇక్కడ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, రైతులకు పావలా వడ్డీ రుణాలు, భూసారా కార్డులు. ముందుగా ఎంసిక్యూ చూద్దాం. వైకాపా ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం అమలును ఎందుకు అంగీకరించలేదు? వై డిడ్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రిజెక్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పిఎం కుసుమ్ స్కీమ్? ఎందుకండి? ఆప్షన్ బి, రైతుల వద్ద సౌర విద్యుత్ అవసరం లేదని భావించడము.
అసలు రైతులకు సౌర విద్యుత్తో పని లేదు, అవసరం లేదు అని భావించి వాటిని రిజెక్ట్ చేసిందండి గత ప్రభుత్వం. ఇటీవల కేంద్రం ఏ పథకం క్రింద 1875 డ్రోన్లను పంపిణీ చేయనుంది? అండర్ విచ్ స్కీమ్ ఈజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సెట్ టు డిస్ట్రిబ్యూట్ 1875 డ్రోన్స్? ఏ పథకం క్రింద అండి? ఆప్షన్ సి అండి, వ్యవసాయ మోడ్రన్ టెక్ స్కీమ్. వ్యవసాయ మోడ్రన్ టెక్ స్కీమ్లో భాగంగా 1875 డ్రోన్లను అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. నెక్స్ట్ వన్, మల్బరీ తోటల అభివృద్ధి కోసం క్రింది ఏ సౌకర్యాన్ని అందించనున్నారు? విచ్ ఫెసిలిటీ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మల్బరీ ప్లాంటేషన్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా. ఓకేనా, డీప్ ఇన్స్పెక్టెన్స్ సరఫరా, రీలింగ్ పరికరాలు, డ్రిప్ సౌకర్యం అన్నీ కూడా సరైనవే. మల్బరీ తోటల అభివృద్ధి కోసం ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించనున్నారు. నెక్స్ట్, పావలా వడ్డీ మరియు ₹1,00,000 వరకు సున్నా వడ్డీ రుణాలు ఎవరి కోసం అందుబాటులో ఉన్నాయి? హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్వార్టర్ ఇంట్రెస్ట్ అండ్ జీరో ఇంట్రెస్ట్ లోన్స్ అప్ టు ₹1,00,000? ఎవరి కోసం అండి పావలా వడ్డీ రుణాలను? పట్టు రైతుల కోసం అండి. ఓకేనా, పట్టు నేస్తారు కదా, మల్బరీ తోటలు పండించి పట్టు పురుగుల పెంపకం చేపడతారు కదా, ఆ యొక్క పట్టు రైతుల కోసం పావలా వడ్డీకే ₹1,00,000 సున్నా వడ్డీ రుణాలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా తెలియజేశారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వైకాపా పాలనలో పీఎం కుసుమ్ క్రింద వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ పథకము మాకొద్దంటూ కేంద్రానికి లేఖ రాసి రైతు ప్రయోజనాలకు గండి కొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ అమలుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతో 3 లక్షల కనెక్షన్లకు అనుమతి వచ్చింది. 1875 డ్రోన్ల పంపిణీ 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 2 లక్షల మందికి పైగా వ్యక్తిగత యంత్ర పరికరాలను అందచేయనున్నట్లు ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్, 500 కోట్లతో ఏడాదికి 7.5 లక్షల ఎకరాల్లో సూక్ష్మ తుంపర సేద్యము అందించనున్నారు. నెక్స్ట్, మళ్ళీ భూసార పరీక్షలు 6 లక్షల మందికి కార్డులు, కొత్తగా ఉపగ్రహ ఆధారిత పరీక్షలు కూడా చేపట్టనున్నారు. 5.21 లక్షల ఎకరాలకు రాయితీపై సూక్ష్మ పోషకాలు అందచేయనున్నట్లుగా ఈ వ్యవసాయ బడ్జెట్లో పేర్కొన్నారు. 18 లక్షల మందికి లబ్ధి కల్పించేలా 3 లక్షల వరకు రుణాలు, పావలా వడ్డీ 1,00,000 రుణాలకు సున్నా వడ్డీ అంటూ క్లియర్గా తెలియజేశారు బడ్జెట్లో. అంతేకాకుండా పట్టు రైతులకు రాయితీపై డిస్ఇన్ఫెక్టెంట్స్, రీలింగ్ పరికరాలు, నేత్రికలు, ఇతర పథకాల పునరుద్ధరణ, మల్బరీ తోటలకు డ్రిప్ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యము. ఎంసీక్యూ చూద్దాం ముందుగా. కూటమి ప్రభుత్వము ఇటీవల టెండర్లు పిలిపించిన జల జీవన్ మిషన్ ప్రాజెక్టు విలువ ఎంత? జల జీవన్ ప్రాజెక్ట్ మిషన్ యొక్క ప్రాజెక్టు విలువ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ టెండర్స్ రీసెంట్లీ కాల్డ్ బై ద అలయన్స్ గవర్నమెంట్? ఆన్సర్ 6,051 కోట్లు. ఎంతండి? 6,051 కోట్లు. నెక్స్ట్ వన్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎంత శాతం మద్దతు ఇస్తుంది? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎంత శాతం మద్దతుగా ఇస్తుంది? అండర్ ద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్, what percentage of support will the government provide to projects? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 20%. నెక్స్ట్ వన్, కొత్త వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కార్పస్ ఫండ్కి బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ కార్పస్ ఫండ్ ఈజ్ ప్రపోజ్డ్ ఇన్ ద బడ్జెట్ ఫర్ ద న్యూ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్? ఎంత మొత్తం అండి? ఆప్షన్ సి, 2,000 కోట్ల రూపాయలను ఈ పథకం క్రింద కేటాయించడం అయితే మనము చూడవచ్చు. ఎంతండి? 2,000 కోట్లు. నెక్స్ట్ వన్, విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం విలువ ఎంత? వాట్ ఈస్ ద టోటల్ అలొకేషన్స్ ఫర్ ద విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్స్? ఎంత మొత్తం కేటాయించారండి? 50 కోట్ల రూపాయలనైతే కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్,
ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సాహకాల కోసము బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? హౌ మచ్ వాజ్ అలొకేటెడ్ ఇన్ ద బడ్జెట్ టు ప్రమోట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 300 కోట్ల రూపాయలను వీటిని అంటే ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి అయితే కేటాయించారు 300 కోట్లు. నెక్స్ట్, బీసీల సంక్షేమం కోసం 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ అలొకేషన్స్ ఫర్ బీసీ వెల్ఫేర్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత మొత్తం అండి? మొత్తము ఆప్షన్ సి అండి, 47,456 కోట్ల రూపాయలను మరి బీసీల బ్యాక్వర్డ్ క్యాస్ట్ యొక్క సంక్షేమానికి కేటాయించడం అయితే జరిగింది ఈ యొక్క బడ్జెట్లో. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2023-24 బడ్జెట్తో పోలిస్తే 2025-26లో బీసీ సంక్షేమానికి ఎన్ని కోట్లు అదనంగా కేటాయించారు? కంపేర్డ్ టు ద 2023-24 బడ్జెట్, హౌ మనీ క్రోర్స్ ఫర్ అడిషనల్లీ అలొకేటెడ్ ఫర్ బీసీ వెల్ఫేర్ ఇన్ 2025-26? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 8,851 కోట్ల రూపాయలను కేటాయించారు. 8,851 కోట్లు. నెక్స్ట్, బీసీ స్టడీ సర్కిళ్లకు ఉచిత శిక్షణ కోసము బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? హౌ మచ్ వాస్ అలొకేటెడ్ ఇన్ ద బడ్జెట్ ఫర్ అ ఫ్రీ ట్రైనింగ్ త్రూ బీసీ స్టడీ సర్కిల్స్? ఆప్షన్ సి అండి, 10 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, నాయి బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ అమలుకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ టు నాయి బ్రాహ్మిన్స్? ఎంత అండి? 150 కోట్ల రూపాయలు కేటాయించారండి నాయి బ్రాహ్మణుల సంక్షేమము అభివృద్ధి కోసము. నెక్స్ట్, బీసీ సంక్షేమానికి 2019-20 సంవత్సరంలో కేటాయించిన మొత్తం ఎంత? హౌ మచ్ వాజ్ అలొకేటెడ్ ఫర్ బీసీ వెల్ఫేర్ ఇన్ ద ఇయర్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్? ఆప్షన్ ఏ అండి, 15,061.64 కోట్ల రూపాయలు కేటాయించారు బీసీ సంక్షేమం కోసం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన జలజీవన్ మిషన్ను కూటమి ప్రభుత్వం మళ్ళీ పట్టాలెక్కించింది. ఇప్పటికే 6,051 కోట్లతో టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఈ బడ్జెట్లోనూ 2,800 కోట్లు ప్రతిపాదించింది. వివిధ రంగాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు కొత్తగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటండి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానము? నెక్స్ట్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రభుత్వం 20% VGFగా ఇస్తుంది. దీనికి 2,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ను బడ్జెట్లో ప్రతిపాదించింది. విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు 50 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే DPRలు పంపించింది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చుకునే అవకాశము ఉంది. వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఐటీ రంగాన్ని గడిన పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసము 300 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రహదారుల నిర్మాణం మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వడమైతే చూడవచ్చు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలను కేటాయించింది బీసీ సంక్షేమానికి. నెక్స్ట్, వెనుకబడిన తరగతులకు వెన్నుముకగా నిలిచేలా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం కంటే మిన్నగా కేటాయించింది. అప్పట్లో 2023-24లో 38,605 కోట్ల రూపాయలు కేటాయించగా మరి ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం 48,456 కోట్లకు పెంచింది. అంటే దాదాపుగా 8,851 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడాన్ని మనము చూడవచ్చు. కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచేలా 2,134 కోట్ల రూపాయలైతే కేటాయించింది. నెక్స్ట్, బీసీ భవనాలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఊతమిచ్చేలా 13.14 కోట్లు ఇచ్చింది. వీటిని వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిర్వీర్యం చేసింది అంటూ పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు వివిధ పోటీ పరీక్షలకు
పోటీ పరీక్షల కోసం బీసీ విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందించేందుకు గాను 10 కోట్ల బడ్జెట్ అయితే ఇందులో కేటాయించారు. నాయి బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ అమలు 150 కోట్లు. చేనేతకు విద్యుత్ రాయితీ కింద మరి 50 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా ఇక్కడైతే బడ్జెట్లో మనకు తెలియజేశారు. నెక్స్ట్, బీసీ సంక్షేమానికి గత 7 ఏళ్లలో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనకైతే ఇచ్చారు. 2019-20లో 15,061, 2020-21లో 25,331 కోట్లు, 2021-22లో 28,237 కోట్లు, 2022-23లో 29,143 కోట్లు, 2023-24లో 38,605.68 కోట్లు, 2024-25 39,007.94 కోట్లు, 2025-26లో 47,456 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. నెక్స్ట్, హామీల అమలు దిశగా ప్రభుత్వం చూద్దాం. ఎంసీక్యూస్, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం తమ ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి సూపర్ 6 పథకాల్లోని మరో 2 పథకాల కోసం నిధులు కేటాయించింది. విచ్ గవర్నమెంట్ డిస్పైట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అలొకేటెడ్ ఫండ్స్ ఫర్ 2 more schemes అండర్ ద సూపర్ 6 ప్రామిసెస్. ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. తల్లికి వందనం పథకానికి 2025-26 బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఇన్ ద 2024-25 బడ్జెట్ ఫర్ ద తల్లికి వందనం స్కీమ్? ఆప్షన్ సి, 9,407 కోట్ల రూపాయలను ఈ పథకంని అమలు కోసం కేటాయించారు. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కలిపి ఎన్ని నిధులు ప్రతిపాదించబడ్డాయి? వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ ఫండ్ అలొకేషన్ ఫర్ ద కంబైన్డ్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్? ఆప్షన్ ఏ అండి, 9,400 కోట్ల రూపాయలనైతే వీటికి కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతి క్రింద కేటాయించిన నిధుల మొత్తము ఎంత? హౌ మచ్ అమౌంట్ వాజ్ అలొకేటెడ్ యాజ్ అ కంపెన్సేషన్ టు ఫిషర్మ్యాన్ డ్యూరింగ్ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 246 కోట్ల రూపాయలు కేటాయించారండి. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మరో 2 పథకాల అమలుకు నిధులు కేటాయించింది. తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కలిపి 9,400 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. అయితే ఇప్పటికే అమలు చేస్తున్న దీపం 2.0 పథకానికి బడ్జెట్లో ఏకంగా 2,601 కోట్ల రూపాయలను కేటాయించింది. మత్స్యకారుల వేట నిషేధ కాలంలో భృతి క్రింద 246 కోట్ల రూపాయలైతే కేటాయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు. ఎంసీక్యూ చూద్దాం. 2025-26 బడ్జెట్లో తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంత మొత్తాన్ని బడ్జెట్గా కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ ద గవర్నమెంట్ అలొకేటెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత మొత్తం కేటాయించిందండి? 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందండి తెలుగు భాష పరిరక్షణ కోసము. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో పాఠశాలలకు ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన కొత్త ప్రతిపాదన ఏమిటి? వాట్ ఈస్ ద కీ న్యూ ప్రపోజల్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ స్కూల్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఏంటండి? ఆప్షన్ బి, ఉచిత విద్యుత్ సరఫరా. ఓకే, ఉచిత విద్యుత్ సరఫరా స్కీమ్ని తీసుకొచ్చింది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో 10 కోట్లు కేటాయించింది. ఇలాంటి కేటాయింపు ఇదే తొలిసారి. అయితే ఈ మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. పాఠశాలలకు ఉచిత విద్యుత్ వంటి అనేక కొత్త చర్యల్ని ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, తొలిసారిగా 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్. ఎంసీక్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా మొత్తం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ప్రజెంటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? ఆప్షన్ బి అండి, 3,22,359.33 కోట్ల రూపాయలు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా బడ్జెట్ మొత్తం ఏ స్థాయిని దాటింది? ఏ స్థాయిని అండి? ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ బడ్జెట్ మార్క్ వాస్ క్రాస్డ్? ఎంత అండి? 3,00,000 కోట్లు దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను శాసనసభలో ఎవరు ప్రవేశపెట్టారు? హూ ప్రెజెంటెడ్ 2024-25 బడ్జెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎవరండి? పయ్యావుల కేశవ్ అండి. 2025 ఇది యాక్చువల్గా తప్పుపడింది. 2025-26 బడ్జెట్. ఓకే, పయ్యావుల కేశవ్. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో బడ్జెట్ ఖర్చు శాతం ఎంతగా నమోదైంది? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్స్ అండి. 93.26%. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంచనా వ్యయం తొలిసారి 3,00,000 కోట్లు దాటింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయింది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో 3,22,359.33 కోట్ల అంచనా వ్యయంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, గడిచిన 4 ఏళ్లలో బడ్జెట్ అంచనాలు అందుకు తగ్గట్టుగా ఖర్చు చేశారా లేదా అనేది పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే అంచనాల్లో 93.26% మేర ఖర్చు చేసినట్లుగా బడ్జెట్ గణాంకాలు పేర్కొన్నాయి. ఓకే, నెక్స్ట్ 2025-26 బడ్జెట్ స్వరూపము ఏ విధంగా ఉందనేది చూద్దాం. 2025-26 బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు ఎంతగా నమోదైంది? According to the 2025-26 budget, what is the reported revenue deficit? Answer option B అండి. 33,185.97 కోట్లుగా మరి రెవెన్యూ డెఫిసిట్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ అలొకేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్? ఆప్షన్స్ అండి. 31,806 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. నెక్స్ట్, 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు ఎంతగా ఉన్నది? యాజ్ పర్ ద 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, వాట్ ఈస్ ద ఫిస్కల్ డెఫిసిట్? ఎంత అండి? ఆప్షన్ సి అండి. ఓకేనా, 79,926.90 కోట్లుగా ఉందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? హౌ మచ్ వాజ్ అలొకేటెడ్ టు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్? ఆన్సర్ 18,848 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి. 2025-26 బడ్జెట్ ప్రకారం జలవనరుల శాఖకు ఎంత మొత్తం కేటాయించబడింది? యాజ్ పర్ ద 2025-26 బడ్జెట్, వాట్ ఈజ్ ద అలొకేషన్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్? జలవనరుల శాఖ ఎంత అండి? 18,020 కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది ఈ యొక్క బడ్జెట్లో. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూలధన వసూలు ఈ బడ్జెట్లో ఏ విధంగా ఉన్నాయండి? 1,04,382.80 కోట్లు. రెవెన్యూ వసూళ్ళు 2,17,976.53 కోట్లు. నెక్స్ట్, మూలధన చెల్లింపులు 24,430.16 కోట్లు. రుణాలు అడ్వాన్సులు 6,130.95 కోట్లు. రెవెన్యూ వ్యాయము 2,51,162.5 కోట్లు. మూలధన వ్యాయం 40,635.72 కోట్లు. రెవెన్యూ లోటు చూడండి మైనస్లో ఉంటుంది, 33,185.97 కోట్లు. ద్రవ్య లోటు ఏ విధంగా ఉందండి? మరి మైనస్లో ఉంటుంది, 79,926.90 కోట్లుగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఈ యొక్క 2025-26 బడ్జెట్లో. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇతర కేటాయింపులు చూసినట్లయితే పాఠశాల విద్యకు 31,806 కోట్లు. బీసీల సంక్షేమానికి 23,260 కోట్లు. ఆరోగ్యం 19,265 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 19,862 కోట్లు. ఇంధన శాఖకి 13,600 కోట్లు. సాంఘిక సంక్షేమం 10,909 కోట్లు. జలవనరుల శాఖకి 18,020 కోట్లు. వ్యవసాయ రంగానికి 11,636 కోట్లు. రవాణా శాఖ 8,785 కోట్లు.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి గాను 18,848 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్, పోలవరానికి 5,756 కోట్లు. ఎంసీక్యూ చూద్దాం ముందుగా. 2025-26 బడ్జెట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? అకార్డింగ్ టు ద 2025-26 బడ్జెట్, హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్? ఎంతండి? 5,756 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. జలవనరుల శాఖ కేటాయింపులో ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అలొకేషన్ టు ద వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎందుకోసం అండి? ఆప్షన్ బి అండి, కరువు ప్రాంతాల్లో తక్కువ వ్యయంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన ధ్యేయము. నెక్స్ట్, హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏ మేర నిధులు కేటాయించారు? వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఇన్ ద 2025-26 ఫైనాన్షియల్ ఇయర్? ఆప్షన్ సి అండి, 3,243 కోట్ల రూపాయలను కేటాయించారు ఈ బడ్జెట్లో. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో సాగునీటి రంగానికి మొత్తం ఎంత కేటాయించింది? హౌ మచ్ హ్యాస్ ద ఏపీ గవర్నమెంట్ అలొకేటెడ్ ఇన్ టోటల్ టు ద ఇరిగేషన్ సెక్టర్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత అండి? సో ఆప్షన్ సి అండి, 18,019 కోట్లు. 18,019 కోట్లు. నెక్స్ట్, అన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అవ్వాలంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది? వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆల్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ పోలవరం? ఆప్షన్ బి అండి, ఎంత అండి? 1,64,815 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటూ తెలియజేశారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కరువు ప్రాంతాల సాగు, తాగునీటి సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా తక్కువ వ్యయంతో త్వరగా ఆయకట్టుకు నీరివ్వగల ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అంశంగా జలవనరుల శాఖకు ప్రభుత్వం కేటాయింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక్క సాగునీటి రంగానికే 18,019 కోట్ల రూపాయల బడ్జెట్ను కూటమి ప్రభుత్వం కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇందులో చిన్ననీటి పారుదలకు 877 ప్రాజెక్టులకు 887 కోట్ల రూపాయలు 877 కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు అత్యధికంగా 5,756 కోట్లు, హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 3,243 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా 13 వెలిగండ ప్రాజెక్టుకు 309 కోట్లు కేటాయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా డెల్టా వ్యవస్థను, వరద గట్ల పటిష్టానికి కలిపి మొత్తం కేటాయింపుల్లో ఎంత అండి? 10,571.24 కోట్ల రూపాయలు కేటాయించింది. ఓకే, రాష్ట్రంలో మొత్తం 82 ప్రాజెక్టులకు పైగా నిర్మాణంలో ఉన్నాయి. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే 1,64,815 కోట్ల రూపాయలు అవసరమని ఇక్కడ తేల్చి చెప్పడం అయితే చూడవచ్చు. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఏపీ బడ్జెట్కి సంబంధించి కంప్లీట్ క్లాస్. ఇందులోనే మనము క్లియర్గా ఎంసీక్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో సహా చూడడం అయితే జరిగింది. ఓకేనా? ఈ యొక్క పీడిఎఫ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. మన యొక్క యాప్ కోర్స్లోని కోర్స్ కంటెంట్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.